ఒకానొక సమయంలో ఇంద్రుడు సభ పెట్టారు. అక్కడికి గంధర్వ యక్ష కింపురుషులు అప్సరసలు మరెందరో ఇంద్రుడిని గౌరవించేవారు సేవించేవారు వచ్చారు. ఇంద్రుడు అనుకున్నాడు, నేను ఎంత గొప్పవాడిని, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు అని అతనిలో అహంకారం మొదలైంది. ఈ సభలోకి దేవతల గురువు అయిన బృహస్పతి వచ్చారు. ఇంద్రుడు తన గురువు వస్తే నిలబడలేదు, నమస్కరించలేదు, మర్యాద చేయలేదు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను ఈయనకి నమస్కరించే అవసరం లేదు అని అలా కూర్చున్నాడు. గురువు అయిన బృహస్పతి సభ మధ్యలో నిలబడి ఇంద్రుడు చేసిన అవమానానికి బాధపడి అనుకున్నారు, ఇంద్రుడిని ఇంత గొప్పవాడిని చేశాను, ఇవాళ అహంకారంతో ఉన్నాడు అని నిశ్శబ్దంగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఇంద్రుడు సభ కొనసాగించాడు. సభ అయిపోయాక అనుకున్నాడు, ఇంతమంది నన్ను గౌరవించి సేవిస్తున్నారు, దీనికి కారణం భగవంతుని అనుగ్రహం. ఈ అనుగ్రహం నాకు నా గురువు వల్ల వచ్చింది. అలాంటి నా గురువు సభలోకి వస్తే లేచి నిలబడలేదు. నేను ఇంద్రుడినై చేయకూడని పని చేశాను అని గురువు దగ్గరికి బయలుదేరాడు. ఇంద్రుడిలో జరిగే మార్పులు తన శక్తి వలన తెలుసుకుంటున్న బృహస్పతి ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అని ఇంద్రుడికి దొరకకుండా యోగశక్తితో అంతర్లీనమయ్యాడు. ఇంద్రుడు గురువు ఇంటికి వెళ్ళి చూశాడు. ఎక్కడా గురువు కనిపించలేదు. బాధపడి, అయ్యో, గురువు పట్ల అపచారం చేశాను, క్షమాపణ చెప్పాలి అనుకుంటే ఎక్కడా కనిపించడం లేదు అని అనుకుంటూ ఐరావతం ఎక్కి వెళుతుంటే రాక్షసుల గూఢాచారులు విన్నారు. వెంటనే రాక్షసుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇంద్రుడికి దేవతల గురు బృహస్పతి అనుగ్రహం ఇంకా లేదు. రాక్షసులందరూ అన్నారు, ఇది సరియైన సమయం, అందరం కలిసి దేవతలపై యుద్ధానికి వెళదాం అని. రాక్షసులందరూ రాక్షసుల గురువైన శుక్రాచార్యుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవతలు ఒక్కొక్కరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడితో సహా దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అన్నారు, భగవాన్, ఎన్నో ఏళ్లుగా యుద్ధాలు చేశాం, ఎప్పుడూ ఓడిపోలేదు. అలాంటిది నిన్న గురువు బృహస్పతికి కోపం వచ్చింది. ఇవాళ అమరావతి చేజారిపోయింది. ఎవరైతే నన్ను గౌరవించి సేవించారో వారే ఇప్పుడు నేను చేతకాని వాడినని, ఓడిపోయానని వారి చేత అనిపించుకుంటున్నా. దీనంతటికీ కారణం గురువు గారిని అవమానించడమే. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి. బ్రహ్మ అన్నారు, మీరు పుట్టినప్పటి నుంచి మహాజ్ఞాని అయిన మీ గురువు బృహస్పతి తన కోసం కాకుండా మీ అందరి కోసం కష్టపడి రాజ్యం ఇచ్చి అందులో నిలిచిపోయే స్థానం కల్పించాడు. అలాంటి మహానుభావుడిని ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదు. అందుకే ఇప్పుడు మీకు గతి పట్టింది. గురుబలం లేకుండా పోయింది. ప్రస్తుతం గురుస్థానం ఖాళీగా ఉంది. అప్పటి వరకు మీరు ఒక గురువుని వెతుక్కుని ఆయన అనుగ్రహం పొందండి. దేవతలు అన్నారు, మాకు ఏం తెలుసు, గురువు పాదాలు పట్టుకుని ఆయన చెప్పింది చేసేవాళ్ళం. అలాంటిది గురువుని ఎలా నిర్ణయించుకుంటాం? మీరే మా గురువు ప్రసన్నమయ్యే వరకు మాకు గురువుని చూపించండి. బ్రహ్మ అన్నారు, త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడు అనే కొడుకు ఉన్నాడు. ఈయన వయసులో మీకన్నా చిన్నవాడు, కానీ బ్రహ్మజ్ఞాని. ఈయనని మీరు సేవించి ప్రార్థించి గురువుగా స్వీకరించండి. ఈయన ఆశీర్వాదం అనుగ్రహం వలన మళ్ళీ రాజ్యం దక్కించుకుంటారు. విశ్వరూపుడికి 3 తలలు ఉంటాయి. దేవతలందరూ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, మహానుభావ, మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి గురువుకి తేడా లేదు. మేమందరం నీకు తండ్రి లాంటి వారం. కానీ ఇవాళ మీలో ఉన్న జ్ఞానాన్ని మేము గుర్తించాం. మేము పెద్దవాళ్ళమైనా నువ్వు చిన్నవాడివైనా మీలో పరతత్వం చూసి నీ పాదాలకి మా శిరస్సు తగిలించి నమస్కరిస్తున్నాం. మాకు గురువుగా ఉండి మళ్ళీ మాకు మా పదవులు రాజ్యం వచ్చేలా మమ్మల్ని అనుగ్రహించండి. రాజ్యం వచ్చాక అక్కడ ఉన్న భోగాలన్నీ మీవే. మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే. విశ్వరూపుడు నవ్వి అన్నారు, నేను ఎలా బ్రతుకుతానో తెలుసా? రైతులు తమ పంట చేతికి వచ్చాక వాటిని తీసుకెళుతూ కొన్నిటిని వదిలేస్తారు. అవి వారికి అవసరం ఉండదు. అలా భూమిలో మిగిలిపోయినవి, పడిపోయిన ధాన్యాన్ని ఏరుకొని అవి తెచ్చుకొని తింటాను. నాకు అంతటా భగవంతుడు కనబడుతుంటాడు. అందులో నేను ఆనందం పొందుతూ ఉంటాను. నేను మిమ్మల్ని రాక్షసులని వేరుగా చూడలేను. అందరూ నా దృష్టిలో ఒకరే. అందుకని మీకు గురువుగా ఎలా ఉంటాను? దేవతలందరూ అన్నారు, మీరు గురువుగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి. దయచేసి మాకు గురువుగా ఉండండి. విశ్వరూపుడు అంగీకరించారు. ఈయన ఆలోచించాడు, రాక్షసులకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వారి గురువు శుక్రాచార్యుల నుంచి. ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి ఉంటే రాక్షసులని ఓడించగలరు అని విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేసి అన్నారు, ఇది వరకు ఈ నారాయణ కవచంని కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. అతను ఒక ఎడారిలో ధ్యానంలో ఉండగా నారాయణ కవచం చెబుతూ అక్కడ మరణించాడు. ఆ నారాయణ కవచం యొక్క శక్తి తన అస్థికలకు పట్టి ఆ ఎడారిలోనే ఉండిపోయింది. ఒకరోజు చిత్రరథుడు అనే గంధర్వుడు
ఆకాశ మార్గాన తన భార్యలతో కలిసి విమానంలో వెళుతున్నాడు. కౌశికుడి అస్థిపంజరం మీద నుంచి ఆ విమానం వెళుతుంటే అకస్మాత్తుగా విమానం కింద పడిపోయింది. అందులోంచి చిత్రరథుడు భార్యలు బయటపడ్డారు. చిత్రరథుడు ఆశ్చర్యపోయి ఉన్నారు. అదే సమయంలో వాలకీయుడు అనే మహర్షి అక్కడికి వచ్చి అన్నారు, నీ విమానం పడిపోవడానికి కారణం కౌశికుడు అనే మహానుభావుడు నారాయణ కవచం ఉపదేశం పొంది ధ్యానిస్తూ ఇక్కడ శరీరం వదిలేశాడు. ఆ మంత్రం తన అస్థికలకి ఉండిపోయింది. అందుకని ఆ అస్థికల మీద నుంచి ఏదీ ఎవరు వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని మూటకట్టి సరస్వతీ నదిలో నిమజ్జనం చేయు. చిత్రరథుడు ఆ ఎముకలన్నిటినీ మూటకట్టి సరస్వతి నదిలో వేసి స్నానం చేసి తన విమానంలో వెళ్ళాడు. ఇంద్ర, ఈ నారాయణ కవచం అంత శక్తివంతమైనది. ఇప్పుడు ఇంద్రుడి శక్తి పెరిగి రాక్షసుని ఓడించి అమరావతిని స్వాధీనం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. విశ్వరూపుడితో అన్నాడు, మీ అనుగ్రహం వలన ఈ ఐశ్వర్యం తిరిగి పొందాను. ఇదంతా మీదే, స్వీకరించండి. విశ్వరూపుడు అన్నారు, గురువుకి ఐశ్వర్యం ఏంటో తెలుసా? తన శిష్యులు గురువు మాటలు విని బాగుపడితే అదే గురువుకి ఐశ్వర్యం. నీ ఐశ్వర్యం నాకెందుకు, నాకు వద్దు. అలా యజ్ఞయాగాదులు చేస్తూ హవిస్సు అంటే దేవతలకి సమర్పించే భోజనం అగ్నిలో వేసేది. దేవతలకి ఇస్తుండేవాడు. విశ్వరూపుడి తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. ఈయన రాక్షసులకి మేనమామ అవుతాడు. వీళ్ళు వచ్చి, నువ్వు మాకు మేనల్లుడివి, నీ వల్ల మేము ఓడిపోయాం, పోనీలే ఇంద్రుడు చూడకుండా మాకు హవిస్సు ఇవ్వు. విశ్వరూపుడు రాక్షసులకి హవిస్సు పెట్టాడు. ఇలా చేయడం తప్పే. అయినా విశ్వరూపుడు ముందే చెప్పాడు, నేను అందరినీ ఒకేలా చూస్తాను, ఎవరు ఏది అడిగినా ఇస్తాను అని. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో తన చంద్రహాసంని తీసుకుని విశ్వరూపుడి 3 తలలు నరికేశాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. ఈ 3 తలలలోంచి ఒక తల కింద పడగానే ఆడపిచ్చుకగా మారింది. ఇంకొక తల కౌసుపిట్టగా మారింది. 3వ తల తీతుపిట్టగా మారింది. ఈ 3 పిట్టలు ఇంద్రుడి వెంట పడ్డాయి. వాటి కూతలు భరించలేకపోయాడు. ఇలా సంవత్సరం గడిచింది. ఈ బ్రహ్మహత్య మహాపాతకం ఎవరికైనా ఇచ్చేయాలి అని వెతికాడు. 4 తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అవి భూమి, నీరు, చెట్టు, స్త్రీలు. బ్రహ్మహత్య పాతక రూపాలు ఈ 4 ఎలా పొందాయంటే, భూమి కొన్ని చోట్ల చౌడు భూమిగా ఉంటుంది. చెట్లలోంచి జిగురు కారుతుంది. నీటిలో వచ్చే బుడగ పూజకి పనికిరాదు. స్త్రీలలో రజోగుణ దర్శనం. వీళ్ళన్నారు, మేము నీ పాపం తీసుకున్నాం కాబట్టి మాకు వరాలు కూడా ఇవ్వాలి. ఇంద్రుడు అన్నాడు, భూమిని ఎవరైనా తవ్వితే దానంతట అదే కొంతకాలానికి కూడుకుపోతుంది. చెట్లని ఎవరైనా నరికేసి మొదలు ఉంటే చాలు మళ్ళీ చిగురిస్తుంది. ప్రక్షాళన శక్తిని నీరుకి ఇస్తున్నా. స్త్రీలకి భోగాలలో ఎక్కువ సుఖం పొందుతారు. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ సింహాసనం అధిష్ఠించాడు. తన కొడుకుని చంపాడు అని తెలుసుకుని త్వష్ట ప్రజాపతి కోపంతో ఇంద్రుడిని చంపే కొడుకు కావాలి అని ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం చివరిలో అందులోంచి ఉత్తరాసురుడు అనే ఒక రూపం వచ్చి అది బ్రహ్మాండమంత పెద్దగా పెరిగింది. ఆకాశాన్ని, గ్రహాలని, నక్షత్రాలని నాలుకతో నాకి పడేశాడు. నేను ఇంద్రుడిని చంపాలి, ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని చూస్తున్నాడు. ఈ విషయం ఇంద్రుడికి చెప్పారు. ఇంద్రుడు తన సైన్యాన్ని పంపించాడు. సైన్యం వేసిన అస్త్రాలన్నీ ఉత్తరాసురుడు చేత్తో పట్టుకుని నోట్లోకి వేసుకున్నాడు. అందరూ భయపడి వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేసి రక్షించమని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు అన్నారు, మీ కష్టమేమిటో చెప్పండి. దేవతలు అన్నారు, మేము మా గురువు బృహస్పతిని అవమానించాం, ఆయన మాకు కనబడకుండా ఉన్నారు. బ్రహ్మ చెప్పడంతో విశ్వరూపుడిని ప్రార్థించి గురువుగా తెచ్చుకున్నాం. ఆయన ముందే చెప్పాడు, నేను అందరినీ సమానంగా చూస్తాను. అయినా మేము వినలేదు. ఆయన హవిస్సులు రాక్షసులకి ఇచ్చాడు. ఆ క్షణంలో ఆవేశంతో విశ్వరూపుడిని నరికేశాడు ఇంద్రుడు. బ్రహ్మహత్యా పాతకం వస్తే అది తీసుకెళ్లి ఇంకో 4కి ఇచ్చాడు. ఈలోపు త్వష్ట ప్రజాపతి తన కొడుకుని చంపినందుకు ఇంద్రుడిని చంపడానికి యజ్ఞం చేసి ఉత్తరాసురుడిని సృష్టించాడు. యుద్ధానికి వెళితే మా అస్త్రాలన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు. భగవాన్, మీరు తప్ప మమ్మల్ని ఎవరి రక్షించలేరు. మీరే మాకు దిక్కు. శ్రీమన్నారాయణుడు అన్నారు, ఉత్తరాసురుని చంపడానికి కావలసిన ఆయుధం కేవలం ఒక్కరి దగ్గరే ఉంది. ఆయనే దదీచి మహర్షి. ఈయన శరీరమే ఆయుధం. ఈయన బ్రహ్మజ్ఞాని. నిరంతరం నారాయణ కవచం జపిస్తుంటాడు. ఈయన దగ్గర త్యాగం అంటే ఏమిటో తెలుసుకోండి. ఈయన శరీరాన్ని అడగండి. ఇచ్చాక శరీరం కోసి లోపల ఉన్న ఎముకలని తీసుకుని విశ్వకర్మకి ఇవ్వండి. అందులోంచి వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. మీరందరూ వెళ్ళి దదీచి మహర్షి పాదాలు పట్టుకోండి. ఇంద్రుడు దేవతలతో అన్నాడు, విశ్వరూపుడిని చంపినందుకే బ్రహ్మహత్యా పాతకంని తొలగించడానికి ఎంతో కష్టపడ్డా.
ఇప్పుడు ఉత్రాసురుణ్ణి సంహరించినా నాకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? దేవతలంతా అన్నారు, ముందు మనం వెళ్ళి ఉత్రాసురుని ఎలా సంహరించాలో చూడాలి. దాని తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. ఇంద్రుడు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మహానుభావ, నేను ఇంద్రుడనని, నా అంతవాడు ఎవరూ లేరు అని అహంకారంతో నా గురువుని అవమానించా. దానికి ప్రతిఫలంగా నాతో పాటు నన్ను నమ్ముకున్న అందరూ కష్టాలు పడుతున్నారు. నేను బ్రతికుండడానికి మీ శరీరం నాకు ఇవ్వమని దేహి అని అర్థిస్తున్నా. దదీచి మహర్షి అన్నారు, ఎవరైనా ఏ సుఖాన్నైనా ఎందుకు కోరతాడు? ఈ శరీరంలో ఉండి సుఖం అనుభవించడానికి. మీరేంటి నా శరీరమే ఇవ్వమని అడుగుతున్నారు? ఒకవేళ ఆ భగవంతుడే వచ్చి నీ శరీరం ఇవ్వు అని అడిగితే ఎవరైనా ఇస్తారా? తన శరీరాన్ని ఇచ్చే దాత ఉంటాడా? ఒకవేళ ఇస్తే నా శరీరాన్ని బాగా చూసుకుంటారా అంటే దాన్ని కోసి ఎముకలన్నీ తీసి దానితో ఆయుధం చేస్తారా? నా శరీరాన్ని హింస చేయడానికి వాడుకుంటారా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? మీకు సిగ్గు వేయడం లేదా? ఇంద్రుడు అన్నాడు, మహర్షి, ఏం చేయాలి? మాకు ఇంతకన్నా వేరొక మార్గం కనబడడం లేదు. అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు మీరు తప్ప ఇంకొకరు దిక్కులేరు. దదీచి మహర్షి నవ్వి అన్నారు, ఏదో పరిహాసం చేశా. ఈ శరీరం నేనా? ఆత్మ నేను. మీకు శరీరం కదా కావాలి, తీసుకోండి. ఎప్పుడో పడిపోయే శరీరం 10 మందికి పనికి వస్తే అంతకంటే ఏం కావాలి అని తన యోగశక్తితో తనలో ఉన్న ప్రాణవాయుని పైకి తెచ్చి అనంతంలో కలిపేసి శరీరం విడిచేశారు. దేవతలంతా ఆ శరీరం కోసి అందులోని ఎముకలని తీసుకొని విశ్వకర్మకిచ్చారు. విశ్వకర్మ ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఈలోపు ఉత్రాసురుడు లోకాలన్నీ గడగడలాడిస్తున్నాడు. ఇంద్రుడు ఐరావతమెక్కి వజ్రాయుధం పట్టుకొని తన సైన్యంతో ఉత్రాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. ఉత్రాసురుడు ఇంద్రుడిని చూసి అన్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నా. నా అన్న విశ్వరూపుడిని చంపావు. నిన్ను చంపి నీ శరీరాన్ని పిశాచాలకి ఆహారంగా పెడతా. కానీ నాకు తెలుసు నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళడం, ఆ స్వామి నీకు నన్ను చంపే ఆయుధం పొందేలా చేయడం, నీ దగ్గర ఉన్న వజ్రాయుధంతో నా మరణం జరుగుతుంది అని నాకు తెలుసు. అనంతమైన శ్రీమన్నారాయణుడు చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రాణాలు పోతాయని నాకు బాధ లేదు. కానీ నేను ఎప్పుడూ శ్రీమన్నారాయణ నామం చెప్పాలి, స్మరించాలి. నా తల ఆయన పాదాలపై ఉండాలి. నా శరీరం ఆయనకు సేవ చేసేలా ఉండాలి. నా మనసు ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించాలి. అందుకని నువ్వు వెంటనే నీ వజ్రాయుధంతో నన్ను సంహరించు. ఇంద్రుడు అన్నాడు, నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నీలో భగవంతుడు కనిపిస్తున్నాడు. నువ్వు రాక్షసుడవి. నువ్వు పుట్టింది ఎందుకు? ఉత్రాసురుడు అన్నాడు, ధర్మం ధర్మమే. నువ్వు నా అన్నని చంపావు. నువ్వు నన్ను చంపే వరకు నేను నిన్ను చంపే ప్రయత్నం చేస్తా. యుద్ధం వదిలిపెట్టను. చనిపోయాక నా కోరిక గురించి చెప్పా. అలా ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం భూమిపై పడిపోయింది. ఉత్రాసురుడు చేతిలో శూలం పట్టుకుని అన్నాడు, ఇంద్ర, యుద్ధంలో వెనుతిరిగిన వాడిని, చేతిలో ఆయుధం లేని వాడిని, నిద్రపోతున్న వాడిని నేను చంపను. కింద పడిన వజ్రాయుధం తెచ్చుకొని నాతో యుద్ధం చేయు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని ఉత్రాసురుడి చేతులు నరికేశాడు. ఉత్రాసురుడు తన నోరుతో ఇంద్రుడిని పీల్చుకొని కడుపు లోపల వేసుకున్నాడు. ఇంద్రుడు విశ్వరూపుడు నేర్పిన నారాయణ కవచం వలన ఆ వైష్ణవ శక్తి ఇంద్రుడిని కాపాడింది. తన వజ్రాయుధంతో పొట్టకోసి మెడపైకి వెళ్ళి 1 సంవత్సరం పాటు ఉత్రాసురుడి మెడ చుట్టూ తిరుగుతూ మెడ కోశాడు. తల శరీరం నుంచి కింద పడింది. ఇదంతా విన్న పరీక్షిత్ శుకమహర్షితో అన్నారు, ఇప్పటి వరకు మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. కానీ ఇలాంటి రాక్షసుడి గురించి వినలేదు. ఎంత ఆశ్చర్యం! నన్ను తొందరగా చంపై నేను శ్రీమన్నారాయణుడిలో చేరతా అనే రాక్షసుడిని చూడలేదు. అసలు ఈ ఉత్రాసురుడికి ఇంత భక్తి జ్ఞానం ఎలా వచ్చింది? శుకమహర్షి అన్నారు, పూర్వకాలంలో చిత్రకేతు అనే మహారాజు ఉండేవాడు. ఈయన సూరసేనము అనే రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయనకి ఎందరో భార్యలు. వారితో సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకే ఒక్క బాధ, సంతానం లేదు. ఒకరోజు అంగీరస మహర్షి వచ్చారు. వారికి మర్యాదలు చేశాడు. మహర్షి అన్నారు, రాజా, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద రాజ్యం, అయినా నీ ముఖంలో ఏదో బాధ. చిత్రకేతు అన్నాడు, మహానుభావ, మీకు తెలియనిదా? నాకు పిల్లలు లేరు, అందుకని ఈ బాధ. మహర్షి అన్నారు, నువ్వు బాధపడకు. నేను నీ చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తా అని యాగం చేయించి మిగిలిన హవిస్సును ఇచ్చి, ఇది నీ పెద్ద భార్యకి ఇచ్చి తినమను. నీకు సుఖదుఖాలు ఇచ్చే కొడుకు పుడతాడు. చిత్రకేతువు తన పెద్ద భార్య కృతజ్యుతికి ప్రసాదం ఇచ్చాడు. ఆమె దాన్ని స్వీకరించింది. కొంతకాలానికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు.
రాజు చాలా సంతోషంతో ఎంతో బంగారం ధనం దానం చేశాడు. భార్యని పిల్లవాణ్ణి బాగా చూసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి మిగిలిన భార్యలు అనుకున్నారు, ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రాజు కృతజ్ఞుతిని బాగా చూసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. దీనికి కారణం ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడిని చంపాలి అని విషమిచ్చారు. ఉదయం లేచేసరికి ఆ పిల్లవాడి శరీరం నల్లగా అయి చనిపోయాడు. రాజు గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. అంగీరస మహర్షి నారద మహర్షితో కలిసి బ్రహ్మలోకం నుంచి వచ్చారు. అంగీరస మహర్షి రాజుతో అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? రాజు అన్నాడు, ఎందుకేమిటి, నా కొడుకు చనిపోయాడు. అంగీరస మహర్షి అన్నారు, రాజా, నీతో నేను పుత్రకామేష్టి యాగం చేయించకముందు నీకు కొడుకు లేడు. అప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు చనిపోయాడు. మధ్యలో వచ్చినవాడు మధ్యలో పోయాడు. మనుషుల జీవితం ఏంటో తెలుసా? ఈ శరీరంతో అనేక అనుబంధాలు పెట్టుకుంటారు. కొడుకని, తండ్రని, భర్తని, అలా ఎన్నో. దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేది. శాశ్వతంగా ఉండేది లోపల ఉన్న ఆత్మ. పడిపోయిన ఈ శరీరాన్ని పట్టుకొని ఏడుస్తున్నావు. ఇంతమంది ఏడుస్తున్నా ఈ పడిపోయిన శరీరం ఏమీ చూడలేదు, మాట్లాడలేదు, స్పందించలేదు. ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమందికి ఎక్కడెక్కడ పుట్టాడో. ఇప్పుడు నీకు వీడు కొడుకుగా పుట్టాడు. అసలు అనుబంధం కేవలం ఆ భగవంతుడితో ఉండాలి. అది లేక నువ్వు అజ్ఞానంతో పిల్లలు కావాలి అని బాధపడుతున్నావు అని సుఖదుఖాలు ఇచ్చే కొడుకుని నీకు ఇచ్చాను. నీ కొడుకు నీకు సుఖమిచ్చాడు, దుఃఖం ఇచ్చాడు. కారణం మాయ. నారదులు అన్నారు, నా కొడుకు పోయాడు అని బాధపడుతున్నావు కదా, నీకు వరమిస్తాను, నీ కొడుకుని బ్రతికిస్తాను. దీనికి నీ కొడుకు అంగీకరిస్తాడో ఏమో చూద్దాం అని తన తపశక్తితో వెళ్ళిపోతున్న ఆత్మని పిలిచి శరీరంలో పెట్టాడు. ఆ పిల్లవాడు లేచి తన తండ్రితో అంటున్నాడు, నేను శరీరం నుంచి బయటికి వెళ్ళాక తెలిసింది నా కర్మ వల్ల ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఎంతమందికి పుట్టాను అని. వాళ్ళల్లో నువ్వు ఒకడివి. ఇలా ఎంతమందికి పుట్టాలి? మళ్ళీ నన్ను ఈ శరీరంలోకి తెప్పించావా? నేను ఉండను. రాజు ఆశ్చర్యపోయి అన్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. అంగీరస మహర్షి అన్నాడు, ఈ శరీరానికి అంతిమ సంస్కారం చేసిరా, నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది భగవంతుడిని. అనుబంధాల యొక్క మాయాస్వరూపం తెలుసుకొని జ్ఞానంతో సంసారంలో ఉండి భగవంతుడిని చేరాలి. నేను చెప్పే మంత్రాన్ని 7 రాత్రుళ్ళు పగళ్ళు జపిస్తే సంకర్షణ దర్శనం, ఆదిశేషు దర్శనం అవుతుంది. అలా రాజు 7 రాత్రుళ్ళు పగళ్ళు జపం చేస్తే ఆదిశేషువు తెల్లటి శరీరం, నల్లటి వస్త్రాలు, 1000 తలలతో దర్శనం ఇచ్చాడు. రాజు నా జన్మ ధన్యమైందని స్తోత్రం చేశాడు. ఆదిశేషు అన్నాడు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు, మనసు ఏ పరబ్రహ్మంలో లయ అయ్యాయో ఆ పరబ్రహ్మమే నేను అని తెలుసుకో. నువ్వు పగలు నీ కళ్ళతో చూసే లోకం నిజమంటున్నావు, ఎందుకంటే నీ శరీరంతో అక్కడ ఉన్నవి అనుభవిస్తున్నావు. నువ్వు రాత్రి నీ కళ్ళని మూసేసి నిద్రపోతున్నప్పుడు ఒక లోకం వచ్చింది. ఆ స్వప్నంలో నిన్ను ఎవరో కొడుతున్నారు, అది నిజమని బాధపడిపోతున్నావు. కానీ కళ్ళు తెరిచి అది కళ, నిజం కాదు, అబద్ధం అంటున్నావు. నువ్వు నిద్రలో పొందిన అనుభవం మెలకువలో నిజం కాదంటున్నావు. మెలకువలో ఉన్న నిజం నిద్రలో లేదు. నువ్వు మెలకువలో ఉండి చూసేది, నిద్రలో చూసేది 2 అబద్ధాలే. బ్రహ్మంలో నామరూపాలుగా ఈ జగత్తులో మాయగా ఉంది. ఈ తత్వం అర్థమవడమే నా దర్శనం కలగడం. నీకు నేను ఒక విమానం ఇస్తున్నా, నువ్వు ఇందులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆదిశేషు వెళ్ళిపోయారు. రాజు ఆ విమానంలో ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకన్యలతో హరికథలని నాటకాలుగా ప్రదర్శన చేయిస్తున్నాడు. ఒకసారి కైలాస పర్వతం వెళ్ళాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని తన ఎడమ చేతితో పట్టుకొని ఉన్నాడు. అక్కడ సనత్కుమారులు, భృంగి, నందీశ్వరులు ఇంకా ఎందరో తాపసులు ఉన్నారు. చిత్రకేతు విమానం దిగి గట్టిగా నవ్వాడు. పార్వతీదేవి ఎందుకు నవ్వుతున్నావని అడిగింది. చిత్రకేతు అన్నాడు, ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగిలించుకోవాలి అంటే ఇంట్లోకి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అంతేకాని ఇంతమంది తాపసులు ఉన్న చోట సిగ్గు లేకుండా జ్ఞానమిచ్చేవాడినని, జగద్గురువునని అనిపించుకున్న పరమశివుడు ఇంతమంది చూస్తూ ఉండగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని ఎడమ చేతితో గట్టిగా పట్టుకుంటాడా? ఈ రూపం చూస్తే నవ్వురాదా? ఈయనకి కూడా ఇంత కామవ్యామోహమా? పార్వతీదేవి అంది, ఏమిరా, కపిలుడు, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారులు ఇలాంటి ఎందరో నమస్కరించి నిలబడతారు.
ఎవరి పాదధూళి తలపై పడితే జ్ఞానం వస్తుందని కోరుకుంటారో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు అవుతాయో, ఎవరి వలన ఈ లోకం రక్షించబడుతుందో అటువంటి పరమశివుడిని అనడానికి నీకేం అర్హత ఉందిరా? మేము ప్రకృతి పురుషులం, మేము ఇలానే ఉంటాం. ప్రకృతిలో పురుషుడు ప్రవేశం చేయకపోతే ఆ ప్రకృతి అయోమయం అవుతుంది. ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు. అందుకని ప్రకృతి పురుష స్వరూపము గాఢలింగనముగా దర్శనమిస్తాం. ఈ యోగసిద్ధి, ఈ ప్రకృతి పురుషతత్వం తెలుసుకోలేక ఒక హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు విష్ణు భక్తుడవు అనిపించుకోవడానికి నీకు అర్హత ఎక్కడుంది? శివుడిని గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాడు. నిన్ను శపిస్తున్నా, నువ్వు రాక్షసుడిగా జన్మించు. కానీ నువ్వు చేసిన విష్ణు తపస్సు వలన చివరికి శ్రీమన్నారాయణుడిని చేరుతావు. చిత్రకేతు పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి అన్నాడు, అమ్మా, ఆదిశేషుని దర్శనం చేశాను, విమానం ఎక్కాను. కానీ ఇన్ని జన్మల అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది. నీ దగ్గరికి వచ్చి అనకూడని మాట అన్నాను, చేయకూడని పని చేశాను, శాపం పొందాను. నీ శాపం వలన నాకు ప్రయోజనం కలుగుతుంది అని ఆశిస్తున్నాను. నా అజ్ఞానం అక్కడితో తొలగిపోవుగాక. నన్ను క్షమించు తల్లి. పరమశివుడు అన్నాడు, పార్వతి, చూశావా వీడు భక్తుడు అంటే? నువ్వు శాపమిస్తే పశ్చాత్తాపపడి దాన్ని ఎలా స్వీకరించాడో. ఈ భక్తి వీడిని రక్షిస్తుంది. నీ శాపం వలన రాక్షసుడవుతాడు. తాను పొందిన జ్ఞానం భక్తి వలన శ్రీమన్నారాయణుడిని చేరుతాడు. అలా ఉత్తరాసురుడు రాక్షసుడిగా జన్మించి విష్ణు భక్తితో శ్రీమన్నారాయణుడిని చేరుకున్నాడు. ఉత్తరాసుర సంహారం అయ్యాక ఇంద్రుడితో ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఉత్తరాసురుడు రాక్షసుడు అయినా తన పుట్టుక త్వష్ట మహర్షి సృష్టి నుంచి వచ్చింది కాబట్టి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఇదివరకు నలుగురికి ఇచ్చాడు, ఈసారి ఎవరూ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బ్రహ్మహత్యా పాతక స్వరూపం ఒక వృద్ధుడి రూపంలో, జుట్టు ఎర్రగా, ఒళ్ళంతా క్షయవ్యాధి కుష్ఠవ్యాధి వల్ల కుళ్ళిపోయి, నోరు చెవులు నవరంధ్రాల నుంచి చీము రక్తం కారుతూ కంపు కొడుతూ ఇంద్రుడిని కౌగిలించుకోవడానికి వెంటపడింది. ఇంద్రుడు అన్ని దిక్కులు పారిపోతున్నాడు. ఏ దిక్కుకి వెళ్ళినా బ్రహ్మహత్యా పాతకం వచ్చి నువ్వు నన్ను అనుభవించవలసిందే అని వెంటపడుతుంది. చివరికి ఈశాన్య దిక్కుకి పరిగెట్టాడు. అక్కడ ఉన్న మానస సరోవరంలోని ఒక తామర పువ్వు కాడ లోపల దూరాడు. అలా 1000 సంవత్సరాలు అక్కడే ఉండి నారాయణ కవచాన్ని, శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఈశాన్య దిక్కున భగవంతుడి స్థానం ఉంటుంది. అందుకని అక్కడికి బ్రహ్మహత్యా పాతకం రాలేకపోయింది. అక్కడే ఉండి ఎదురు చూస్తుంది. ఈలోపు ఇంద్రుడు లేనందున ఇంద్రుడి స్థానంలో నలుషుడు అనే రాజుని కూర్చోబెట్టారు. ఈ రాజు ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని నా భార్యగా ఉండు, ఇంద్రుడి వచ్చే వరకు అని రోజు కబురు పంపిస్తూ ఉండేవాడు. శచీదేవికి ఏమి చేయాలో అర్థమవలేదు. అప్పుడు బృహస్పతి ప్రత్యక్షమై అన్నారు, నీ భర్త ఎలాగైతే తప్పు చేశాడో అలా ఇతనితో ఏదైనా తప్పు చేపించు. సప్తర్షుల పల్లకిలో రమ్మని చెప్పు. కామంతో ఉన్నాడు కాబట్టి ఏమీ ఆలోచన చేయక తప్పు చేస్తాడు. శచీదేవి రాజుకి కబురు పంపింది. సప్తర్షులు నలుషుడిని పల్లకిలో పెట్టి పల్లకి మోస్తున్నారు. అగస్త్య మహర్షి పొట్టివారు, చిన్న చిన్న అడుగులు వేయడంతో నలుషుడు మహర్షిని తొందరగా నడువు అని డొక్కలో కర్రతో నొక్కారు. అగస్త్య మహర్షి అన్నారు, చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయించి నన్ను అవమానించినందుకు కొండ చిలువై భూమిపై పడి ఉండు అని శపించారు. ఇంద్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేయడంతో ఎంతో తపశక్తి పొందాడు. ఋషులు దేవతలు ఇంద్రుడితో అశ్వమేధ యాగం చేపించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకాన్ని తీసేశారు. ఇంద్రుడు మళ్ళీ పదవి చేపట్టి గురువును సేవిస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.